50% దాటడానికి కావాల్సిన ప్రత్యేక పరిస్థితులు లేవు. ఇవన్నీ నేను చెప్పలేదా? అంటే ఒకటి మీరు అంటున్నారు కదా, ఇప్పుడు బీసీ కమిషన్, ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ వేయడమే తప్పని చెప్పేసి మీరు అంటున్నారు కదా. మరి లెక్క ప్రకారం చూస్తే డెడికేటెడ్ కమిషన్ వేస్తున్నప్పుడు మరి మీరంతా ఏం చేస్తున్నారు? బీసీ కమిషన్ చైర్మన్ గా మీరు కూడా పనిచేస్తారు కాబట్టి ఆ టైంలో మీరు సలహాలు ఇవ్వడానికి, మీ వాయిస్ చెప్పడానికి కానీ ఎందుకు గట్టిగా ముందుకు రాలేకపోయారు? ఒక్క నిమిషం, బ్రహ్మాండంగా చెప్పినాం. ఆ ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను. ఫస్ట్ అతను ఎప్పుడైతే భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ వచ్చిందో అప్పుడే ఐ రేజ్ ది అబ్జెక్షన్. ఐ టోల్డ్ దట్ దిస్ ఇస్ నాట్ ది రైట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. మీరు కేవలము మొక్కుబడిగా చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు వచ్చే కంటే ఒక్కరోజు ముందు హడావుడిగా, అది కూడా నేను కృష్ణయ్య గారు ఇద్దరం రిట్ పిటిషన్లు వేసి మేము ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత ఆ 1 man కమిషన్ అనేది వచ్చేది. నిజానికి ఒక దశలో ఒక ఆయన నన్ను అడిగినాడు, నువ్వు బీసీ కాదు కదా, నువ్వెందుకు వేస్తావయ్యా అని. అట్లా కాదమ్మా విషయాలు, అట్లా కాదు కదా. రైట్ అన్న వారు చెప్పేది ఏకీభవిస్తున్నా. ఇప్పుడు వికాస్ కిషన్ రావు గవాలిలో ఉన్నటువంటి సూచనల మేరకు డెడికేటెడ్ కమిషన్ వేయమని చెప్పిండ్రు కోర్టు. అంటే ఏమిటి? కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 ద్వారా వేస్తావా, లేదా 340 ఆర్టికల్ కింద వేస్తావా? కృష్ణమూర్తిలో చెప్పినట్టుగా వేయమని చెప్పిర్రు. బీసీ కమిషన్ కే ఈ యొక్క పవర్ ను డిజిగ్నేట్ చేసి ఆ పద్ధతిలో ముందుకు పోతున్నప్పుడు ఇది కొంపమనుగుతుంది అని చెప్పి వికాస్ కిషన్ రావు గవాల్లో ఏం జరిగింది అనుకుంటారు? మహారాష్ట్రలో బీసీ కమిషన్ యొక్క చట్టాన్ని మార్చి అక్కడ ఆ బీసీ కమిషన్ నే డిజిగ్నేట్ చేసి డెడికేటెడ్ కమిషన్ చేస్తే కూడా నువ్వు అధికారులు ఇచ్చినటువంటి దాన్ని పట్టుకొచ్చి ఇదే నివేదిక అంటావు ఏందయ్యా? నువ్వు కావచ్చు మాజీ హైకోర్టు జడ్జి కావచ్చు బీసీ కమిషన్ చైర్మన్ గా, కానీ మేము ఏమన్నాం? డెడికేటెడ్ కమిషన్ నీడ్ టు బి అపాయింట్ అండర్ ఆర్టికల్ 340 అని చెప్పినాక బీసీ కమిషన్ కు డిజిగ్నేట్ చేసే అధికారం గవర్నమెంట్ కి ఎవరిచ్చిండు? అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ నే మిస్లీడ్ చేస్తున్నారా అని చెప్పి వారు ఇచ్చినటువంటి ఆ యొక్క నివేదికను కొట్టివేసారు. అందుకోసమే శరత్ గారు కావచ్చు, కృష్ణయ్య గారు కావచ్చు కోర్టుకు పోయి డెడికేటెడ్ కమిషన్ వేయమన్నారు. డెడికేటెడ్ కమిషన్ వేయమంటే ఏం అవగాహన లేనోన్ని, రాయడానికి చేతగానోన్ని, సంబంధం లేనోన్ని ఒక్కనే వేసి రూమ్ లేకుండా, దానికి కుర్చీ లేకుండా, ఏదో ఇప్పుడు చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చినట్టుగా ఓ కుర్చీ లేదు, ఓ కార్ లేదు, ఒక అటెండర్ లేడు, బెల్ కొడితే వచ్చేటోడు లేడు, ఆయన బెల్ కొట్టుకోవాలి, ఆయన నీళ్ళు తీసుకొచ్చుకోవాలి. ఒక మల్టీ మెంబర్ ఎక్స్పర్ట్ కమిటీ వేయవను. ఇవాళ నేను ఇంకో ప్రశ్న చేస్తున్నా. అసలు వేయాల్సినటువంటి డెడికేటెడ్ కమిషన్ పక్కన పడేసి అసలు ఏం సంబంధం లేకుండా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక వర్కింగ్ గ్రూప్ అని గౌరవనీయులు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మన ఉపరాష్ట్రపతికి ఇండియా అభ్యర్థి అయినటువంటి శ్రీ సుదర్శన్ రెడ్డి గారితో ఒక కమిటీ వేసి ఆ కమిటీలో అద్భుతమైనటువంటి నిపుణులను వేసి అసలు వేయాల్సినటువంటి కమిషన్ ఏది? డెడికేటెడ్ కమిషన్ లో ఎక్స్పర్ట్ కమిటీ ఎక్స్పర్ట్స్ వేయాలి. ఈ కమిటీతో ఏముంటుంది చెప్పండి? ఈ కమిటీ ఇచ్చేటటువంటి దానికి ఏం శాంటిటీ ఉండదు. మిత్రమా ఒక్క విషయము, ఇప్పుడు సపోజ్ నిజంగా మనలో మాట జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అయితే రిటైర్డ్ చీఫ్ జస్టిస్, వారు ఏకసభ్య కమిషన్ అయితే డెడికేటెడ్ కమిషన్ వేసినారో ఆ రిపోర్టు బ్రహ్మాండంగా వచ్చింది అని కితాబ్ ఇచ్చినట్టుగా ముఖ్యమంత్రి చెప్పినాడు. నేను అడుగుతున్నాను, సుదర్శన్ రెడ్డి గారు ఎక్స్ప్రెస్ చేసిన ఆ వ్యూ ఎక్కడ డాక్యుమెంట్ అయింది? 300 పేజీలు. ఒకవేళ సుప్రీంకోర్టు జడ్జి గారు కితాబ్ ఇచ్చిన దాన్ని హైకోర్టు ధర్మాసనం డివిజన్ బెంచ్ కాదని అంటదా, పక్కకు పెడతదా? రాహుల్ గాంధీకి ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు కంచెలయ్య, సుదర్శన్ రెడ్డి వీళ్ళందరూ చూసి చాలా బాగుంది సర్వే అని కితాబ్ ఇచ్చినట్టు చెప్పారు. ఇప్పుడు he was addressing the gallery. The honorable chief minister was never sincere in dealing with these things. Dishonesty is quite evident. వెరీ మేనిఫెస్ట్లీ కనబడ్డది మనకి. ఇదంతా ఒక నాటకం, కపటంతో కూడినటువంటి వ్యవహారం. ఇది ఇట్లా కాదు. ఇది ఇప్పుడు ఎట్లుంటుందంటే ముఖ్యమంత్రి అని అంటే అది కొంత ఉదాత్తమైన స్వభావంతో చేయాల్సిన బాధ్యతలండి. చేసే జీవులైతే లేదు, కాదు అంటే కాదని చెప్పు, అయ్యా మా వల్ల కాదు మేము చేయలేము అని చెప్పు, అంతేగాని చేసినట్టుగా డ్రామాలు ఎందుకు? దానివల్ల ఏంది చూడు, ఇవాళ ఎంత ప్రజాధనం వృధా అయింది, ఎంత మందికి లక్షల రూపాయలు పెట్టి ఓ కథాకారకని ఇవంతా ఈ డబ్బును ఎవరు ఇది చేస్తారు చెప్పండి? ఆ కమిషన్ మీద ఎంత ఇదైంది, వాళ్ళ ఎంపికల్ డాటా అని అన్నారు, ఆ సుప్రీంకోర్టు అడ్వకేట్లను తీసుకువచ్చినారు, పర్ అపియరెన్స్ కి 25 లక్షలు తీసుకునేటువంటి అడ్వకేట్లతో ఆర్గ్యుమెంట్లు చేయించినారు. అయితే భరత్ గారు ఒక్క నిమిషం కంక్లూడ్ చేస్తా. అయితే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు మీరు అన్నారు
మీరు గతంలో అంతకుముందు చర్చలు ఏమన్నారంటే, అరే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో వేసినటువంటి కమిటీ కూడా దేనికి పనికిరాదా అని చెప్పి మీరు అన్నారు. నేను దేనికి పనికిరాదని నేనన్నా. డెడికేటెడ్ కమిషన్ గా ఇదే సుదర్శన్ రెడ్డి గారిని, ఇదే నిపుణులను మీరు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద వేసి ఈ సర్వే అంతా చేయించి ఈ అనాలిసిస్ అంతా చేసి, ఎందుకంటే ప్రపంచ ప్రసిద్ధ ఆర్థిక సరే నిపుణులను పెట్టారు. ఇవన్నీ చేసినా మళ్ళీ 50% దాటితే ఒప్పుకోదు కదా. అదే రీజన్ కదా. దాటొచ్చు సార్. ఇక్కడ కొట్టేస్తే సుప్రీంకోర్టులో పోయి కొట్లాడొచ్చు. సుప్రీంకోర్టులో కొట్టచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వాట్ వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఇస్ దట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ హెస్ గాట్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్. ఇక్కడ బీసీలు చాలా వంచనకు గురైనారు. అసలు అభివృద్ధి కార్యక్రమాల నుంచి గాని, రాజకీయమైన చైతన్యం గాని, విద్యా అవకాశాలు గాని, ఉపాధి అవకాశాలు గాని దారిద్ర్య రేఖ కంటే కింద ఉన్నారు. వీళ్ళ అభివృద్ధి లేకపోవడానికి కారణము వీళ్ళకు పొలిటికల్ అండ్ సోషలాజికల్ ఇంప్రూవ్మెంట్ లేదు. కాబట్టి ఇన్ దీస్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ ఇట్ హ్యాస్ బికమ్ ఇన్ఎవిటబుల్, ఇట్ ఈస్ అవర్ పాలసీ డెసిషన్ అని గుండెకు హత్తుకొని ముఖ్యమంత్రి చెప్పాలా. ఆ రకమైన డాటా తీసుకొని రావాలా. నువ్వు ఏం చేయకుండా నేను చేసిందే కరెక్ట్ అని అనుకో, నేను చేసిందే ఇదనుకో అని ఎవరో హ్యాండ్ పిక్డ్ ఫెలోస్ ని ఒక 3-4 పెట్టుకొని అంత ఎవడండి అంత ఎట్లా ఉందంటే, ఇవాళ నీకు ఎక్స్పర్ట్స్ ఉన్న హాస్పిటల్లో ఆర్ఎంపీ డాక్టర్లను పెట్టినట్టు చేసినాడు. అవును. అందుకనే ఎంత దుర్మార్గం అంటే, దీన్ని ఏది కూడా ఎస్టాబ్లిష్ చేయకుండా మేము రోల్ మోడల్ అని ఒకటే ప్రచారం. ఇప్పుడు ఇంతకుముందు వారు చెప్పినట్టుగా ఆనాడు మహారాష్ట్ర ఎన్నికలను పెట్టుకుని రాహుల్ గాంధీని పట్టుకొచ్చి ఇక్కడ మేము కాస్ట్ సెన్సస్ చేస్తున్నామని చెప్పి ప్రచారం చేసుకున్నాడు. ఇవాళ బీహార్ ఎలక్షన్ల కోసం ఈ డ్రామా ఆడుతున్నాడు. అంతే తప్ప వీళ్ళ ఏం వాస్తవం లేదు. ఇవాళ మీరు ఒక్క స్టెప్ కూడా కరెక్ట్ చేయలే. 26 జీవో ఎన్నడు ఇచ్చారు, 80 జీవో ఎప్పుడు ఇచ్చారు, 49 జీవో ఎప్పుడు ఇచ్చారు, అసలు ఇప్పుడు మళ్ళీ ఇచ్చిన 9 జీవో ఏంటి, 41 ఏంటి, 42 ఏంటి, ఇంత దౌర్భాగ్యం ఏందండి? ఇవన్నీ కూడా కొట్టుకుపోతాయి. మీరు ఆ బ్యాక్వర్డ్నెస్ ను ఎట్లా వెనుకబడి ఉన్నారు, ఏ విధంగా వాళ్ళకు పొలిటికల్ గా అవకాశాలు రాలేదు, రాకపోవడానికి గల కారణాలు ఏంటనేటువంటిది చాలా అనాలిసిస్ బేస్డ్ గా ధృవీకరించాలి కదా. ఆ ప్రయత్నం ఏం జరగలేదు. కాబట్టి ఇవాళ ఏదో స్టే వచ్చింది, మళ్ళీ ఇంకేదో జరుగుతుంది, ఏం లేదు. ఇదే ఫైనల్. దీనిలో ఏం మార్పులేదు. భరత్, ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఇప్పుడు శాసనసభ లోపల ఈ అమెండ్మెంట్ యాక్ట్లను తర్వాత వీటిని ఏకగ్రీవంగా ఆమోదించినాం కాబట్టి గవర్నర్ యొక్క ఎసెంట్ అవసరం లేదు అనే ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు తెలుసా. ఈవెన్ నోవైస్ న్యూలీ రిక్రూటెడ్ అడ్వకేట్ కూడా ఇట్లాంటి ఆర్గ్యుమెంట్ చేయడు. గవర్నర్ ఎసెంట్ లేకుండా ఒకటి చట్టం అవుతుందా? భారత రాజ్యాంగంలో లా చదవని వాడికి కూడా తెలుస్తుంది కదా. ఈవెన్ అమాయక ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు ఇది గవర్నర్ ఆమోదం లేకుంటే ఎట్లా అని. నీకు మద్రాస్ జడ్జిమెంట్ వచ్చింది, వై డిడ్ యూ నాట్ నోటిఫై? ప్రతిసారి 2-3 సార్లు చీఫ్ జస్టిస్ అడిగినాడు, డిడ్ యూ నోటిఫై అని అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పడే ఆ ప్రశ్నను పక్కకు పారేసేసి మీరు ఎన్నికల షెడ్యూల్ కు తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ కు తేడా లేకుండా మీరు ఒక హైకోర్టు ధర్మాసనం ముందు ఆర్గ్యుమెంట్ చేసి బీసీలను ఏం చేయదలుచుకున్నారండి? ఒకసారి ఆలోచించాలి కదా. ఒకసారి వల్లభరెడ్డి రవీంద్ర రెడ్డి గారు ముందుగా